హలో అండ్ వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు జయలలిత నిరాహార దీక్ష చేశారు. ఎందుకో తెలుసా? ఓకే, నువ్వు అసలు తమిళియన్ కాదు కన్నడిగవు అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ను తమిళులు దాదాపుగా దూరంగా పెట్టారు ఒకానొక సందర్భంలో. ఆ సమయంలో అంతటి రజనీకాంత్ కూడా రోడ్డు మీదకొచ్చి నిరాహార దీక్ష చేపట్టారు. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించిన గొప్ప వ్యక్తిగానే మనకు తెలుసు. కానీ అంతకు మించి దేశానికి ఒక గొప్ప మేలు చేయాలనుకున్నారు. కాటన్ నుంచి జయలలిత వరకు ఇంటర్లింక్ అయిన ఈ అంశం 150 ఏళ్లుగా చరిత్రలో నాంతూ వస్తోంది. కానీ అడుగులు ముందుకు పడలేదు ఇప్పటి వరకు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చెబుతోంది. ఇప్పుడు అమల్లో పెట్టాలనుకుంటోంది. రీసెంట్గా సీఎం చంద్రబాబు కూడా ఒక గేమ్ చేంజర్ వ్యూహాన్ని ప్రజెంటేషన్ రూపంలో చూపించారు. ఆ లక్ష్యమే కనుక పూర్తయితే ఎడారిలో కూడా పచ్చదనం పరచుకుంటుంది. అదే నదుల అనుసంధానం. ఏ ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ని ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? చంద్రబాబు చెబుతున్న గేమ్ చేంజర్ ప్లాన్ ఏంటి? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. భారతదేశం ఋతుపవనాల దేశం. కేవలం ఒక 2-3 నెలల్లోనే వర్షాలు కురుస్తాయి. ఆ 60-90 రోజుల్లో పడే వర్షాలతోనే 365 రోజులు సరిపెట్టుకోవాలి. అందున దేశవ్యాప్తంగా ఒకే రీతిన వర్షాలు పడవు. ఒక్కోసారి ఉత్తరాదిని వరదలు ముంచెత్తుతాయి, మరోసారి దక్షిణాదిని వరదలు విరుచుకుపడతాయి. అదే సమయంలో కొన్ని నదుల్లోంచి 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. మరికొన్ని నదులు ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్యలన్నీ తీరడానికి ఒకే ఒక్క పరిష్కారం నదుల అనుసంధానం. హిమాలయాల్లో ఉన్న 14 నదులను, మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తోన్న 16 నదులను 30 కాలువల ద్వారా కలపాలి అనేది మాజీ ప్రధాని వాజ్పేయి కలల ప్రాజెక్టు. ఆశయం బాగానే ఉన్నా సాంకేతికంగా చాలా కష్టమైన పనిది. అంతకు మించి ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు కూడా. కనీసం 5,60,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ అంచనా ఇప్పటిది కాదు, 2016లో ఉన్న రేట్లను బట్టి అంచనా తయారు చేశారు. సో ఇప్పటి రేట్ల ప్రకారం కనీసం 11 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఒక అంచనా. అందుకే నదుల అనుసంధానం జరగాలని కోరుకున్నా సాంకేతికంగా, ఆర్థికంగా అది అంత ఈజీ కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. కేవలం ఏపీనే తీసుకుంటే రీసెంట్గా సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ చూస్తే కనీసం 70,000 కోట్ల నుంచి 80,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. ఇంతకీ సీఎం చంద్రబాబు చెప్పిన నదుల అనుసంధానం గురించి మరింత డీటెయిల్గా వెళ్దాం. ముఖ్యంగా గోదావరి, వంశధార వరద నీటిని ఉపయోగించుకోవాలనేది సీఎం చంద్రబాబు ఫస్ట్ టార్గెట్. వరద నీటిని అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం వర్షాకాలంలో వచ్చే అదనపు వరద నీరు ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఇక్కడ గోదావరి నదిని ఎందుకు తీసుకోవాలి అంటే సగటున ఏడాదికి 3,000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. 3,000 టీఎంసీలు వృధా అవుతున్నాయని ఎలా చెప్తారు? దీనికి ఒక 50 ఏళ్ల రికార్డులను తీసుకున్నారు. 1970లో 371 టీఎంసీల నీరు, 94లో 5,959 టీఎంసీల నీరు, 24లో 4,114 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. ఈ లెక్కన ఏడాదికి సగటున 3,000 టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని లెక్కగట్టారు. ఇందులో జస్ట్ 300 టీఎంసీలు వాడుకున్నా సరే, అంటే వరదల సమయంలో వాడుకోలేని నీటిని ఒడిసి పెడితే చాలు, అసలు ఏపీలో నీటి సమస్య అన్నదే ఉండదు. అటు వంశధార వరద జలాలు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటిని నాగావళి నదికి నారాయణపురం బరాజ్ దగ్గర లింక్ చేస్తే ఉత్తరాంధ్ర మొత్తానికి నీళ్లందుతాయి. ఇప్పుడున్న నీటిపారుదల వ్యవస్థలకే ఈ జనవరి నాటికే ప్రాజెక్టుల్లో 730 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదే నదుల అనుసంధానం జరిగితే ఏడాదంతా నీటి లభ్యత ఉంటుంది. అంతేకాదు, నీటి సమస్య ఎదుర్కొంటోన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలన్నిటికీ కూడా నీటిని పంపించి వ్యవసాయ, పారిశ్రామిక, తాగునీటికి ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే నీటి కోసం బిందెలు మొయ్యాల్సిన అవసరం లేదు. ఎండాకాలంలో వర్షాల కోసం ఆకాశం వైపు చూడక్కర్లేదు. అలాంటి గేమ్ చేంజర్ ప్లాన్ని ప్రజెంట్ చేశారు సీఎం చంద్రబాబు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మనం చేసేదంతా సముద్రం లేకపోయే 3,000 టీఎంసీ నీళ్ళల్లో
300 టీఎంసీ 10% నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది. దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి. ఎప్పుడు ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు ఉంటాయి. బొల్లాపల్లి నీళ్లు 150 టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి పుష్ చేస్తాం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. ఇక్కడ బనకచెర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఏం బనకచెర్లనే ఎందుకని? నదుల అనుసంధానం ప్రాజెక్టులో బనకచెర్లకు ఎందుకంత ప్రాధాన్యం? ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఏపీలో 69 చిన్న పెద్ద నదులున్నా సరే గోదావరి, కృష్ణలే రాష్ట్ర అవసరాలను ఎక్కువగా తీరుస్తున్నాయి. అందులోనూ గోదావరికి నీటి లభ్యత ఎక్కువ. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టడంతో నీటి లభ్యత తక్కువ. సో గోదావరి నీటిని కృష్ణలోకి పంపు చేయడం ఒక్కటే మార్గం. ఆల్రెడీ పట్టిసీమ ప్రాజెక్టు ఉంది. గోదావరి నీటిని కృష్ణలోకి ఎత్తిపోస్తున్నారు. ఓ విధంగా అది నదుల అనుసంధానమే. ఇదే నదుల అనుసంధానం తెలంగాణలో కూడా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చివరి భూములకు నీళ్లంతున్నాయి. గోదావరి నీటిని సాగర కాలువలకు పోయడం ద్వారా 1,70,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. కానీ భవిష్యత్ అవసరాలకు పట్టిసీమ లిఫ్ట్ సరిపోదు. అందుకే పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణలోకి మళ్లించాలి. బనకచెర్ల ప్రాజెక్టులో ఇది మొదటి దశ. అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని పంపుతారు. ఇది రెండవ దశ. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి నీటిని తరలిస్తారు. అయితే ఈ 3 దశలు పూర్తి చేయాలి అంటే ప్రకాశం బ్యారేజీకి ఎగువన అమరావతి ప్రాంతానికి సమీపంలో మరో బ్యారేజ్ కట్టాలి. అదే వైకుంఠాపురం బ్యారేజ్. ఇక్కడ కృష్ణానది నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్లో కలుపుతారు. ఈ రిజర్వాయర్ను 150 టీఎంసీలతో నిర్మిస్తే భవిష్యత్తులో 400 టీఎంసీల వరకు పెంచుకోవచ్చు. అలా పెంచితేనే రాయలసీమకు సరిపడా నీళ్లను తరలించవచ్చు. అయితే బొల్లాపల్లి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు నీటిని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. ఇందులో కొన్ని సంక్లిష్టతలున్నాయి. బొల్లాపల్లి బనకచెర్ల మధ్యలో కొండలున్నాయి. సో ఎత్తిపోతల ద్వారా మాత్రమే నీటిని తీసుకెళ్లలేం. అందుకోసం సుమారు 23 కిలోమీటర్లు సొరంగాలు తవ్వాలి. 23 కిలోమీటర్ల సొరంగాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సాంకేతికత అవసరం అవుతుందో ఊహించుకోవచ్చు. కానీ అలా చేసినప్పుడే గోదావరి వృధా జలాల్ని కరవు ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాలకు తీసుకెళ్లొచ్చు. బనకచెర్లకు గోదావరి నీటిని తీసుకెళ్లడం అనే ప్రాజెక్టును సింపుల్గా 3 దశల్లో పూర్తి చేయొచ్చని చెప్పుకున్నాం. కానీ అది కూడా అంత సులభం కాదు. ఎందుకంటే 280 టీఎంసీల గోదావరి నీటిని తీసుకెళ్లాలి అంటే కెనాల్స్ కెపాసిటీని పెంచాలి. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 28,000 క్యూసెక్కులకు పెంచాలి. దానికి సమాంతరంగా తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచాలి. కనీసం 9 చోట్ల లిఫ్ట్ల ద్వారా అంటే మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలి. ఇంత చేస్తేనే రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించవచ్చు. అయినా సరే అదంత ఈజీ ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటారా? కాలువల సామర్థ్యాన్ని పెంచాలన్నా, రిజర్వాయర్ల కెపాసిటీని పెంచుకోవాలన్నా, లిఫ్ట్లు నిర్మించాలన్నా అదనంగా భూమి కూడా కావాలి. ఇప్పుడున్న అంచనా ప్రకారం ఇప్పటికిప్పుడు 47,999 ఎకరాలు కావాలి. కానీ ప్రాజెక్టు మొదలైతే 50,000 ఎకరాలకు మించి అవసరం అవుతాయని అంచనా. పైగా 17,000 ఎకరాల అటవీ భూముల్ని కూడా ఉపయోగించుకోవాల్సి వస్తోంది. ఇక ఈ అనుసంధానానికి మోటార్లకు ఏకంగా 4,084 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఏపీలో ఈ నదుల అనుసంధానానికి 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అని ఎందుకు అనిపించారు అంటే ఇదిగో ఇంత చేయాలి కాబట్టి. బనకచెర్లకు గోదావరి నీటిని తీసుకెళ్లడానికి ఏకంగా 80,000 కోట్లు ఖర్చు చేస్తారని అనుకుందాం. ఏమిటి దీనివల్ల ప్రయోజనం? ఓ అంచనా ప్రకారం 80 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు. 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని కేటాయించవచ్చు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగానే ఉంది. కానీ 80,000 కోట్ల రూపాయల ఖర్చు చేయగలమా? సందేహమే. అందుకే కేంద్రం సాయాన్ని కోరుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. అసలు ఇంత అర్జెంటుగా బనకచెర్లపై ప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం కూడా కేంద్రం నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్సే అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసొచ్చారు. ఆ సమావేశాల్లో ఈ బనకచెర్ల ప్రాజెక్టు అనే నదుల అనుసంధానాన్ని వివరించినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం ఏపీకే కాదు దేశానికి ఎలా ప్రయోజనం జరుగుతుందో కూడా వివరించారట సీఎం చంద్రబాబు. ఎందుకంటే నదుల అనుసంధానం జరగాలని తమిళనాడు చాలా బలంగా కోరుకుంటోంది. కానీ కొన్ని ఎగువ రాష్ట్రాలు తమ వాటా తేలాకే ముందుకు వెళ్లాలని పట్టుబడుతూ నదుల అనుసంధానానికి అడ్డుపడుతూ వస్తున్నాయి.
నదుల అనుసంధానం జరిగితే గంగా కావేరీ నదులను కలిపితే తమిళనాడులో బీజేపీకి తిరుగుండదిక అంతే. కావేరీ నదీ జలాల పంపిణీలో అన్యాయం జరుగుతోంది అంటూ సాక్షాత్తు సీఎం పదవిలో ఉన్నప్పుడే జయలలిత ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సెగ తగిలింది. కర్ణాటకతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. దీంతో 2002లో 9 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు రజనీకాంత్. ఇప్పటికీ ఈ సమస్య తీరలేదు. ఒకవేళ నదుల అనుసంధానం జరిగితే తమిళనాడులో బీజేపీ పాగా వేయడానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. బహుశా ఈ కోణంలోనే ఆలోచించారేమో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్కు కేంద్రం సానుకూలంగా ఉందనే సంకేతాలు బయటికి రావడానికి కారణం అనిపిస్తున్నాయి. అందుకే అధికారులను అర్జెంటుగా పిలిపించి బనకచర్లపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఎంత సీరియస్గా ఉన్నారంటే వచ్చే 3 నెలల్లో టెండర్ల ప్రాసెస్ కూడా పూర్తి చేసేసేలాగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరగాలంటూ అధికారులను పురమాయించేశారు. అంటే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందనేగా ఇంత దూకుడుగా వెళుతున్నారనేది మనం అర్థం చేసుకోగలిగేది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టును కేవలం కేంద్రమే మొయ్యలేదు అనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే హైబ్రిడ్ మోడల్లో పూర్తి చేయాలి అనుకుంటున్నారు. అంటే రోడ్లను ప్రైవేటు కంపెనీలు ఎలా అయితే నిర్వహిస్తున్నాయో అలాగే ఈ ప్రాజెక్టు పనుల్లో ప్రైవేటు కంపెనీలను కూడా భాగస్వామ్యం చేద్దాం అనుకుంటున్నారు. 3-4 మోడల్స్ ఆలోచిస్తున్నాం. ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం. నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను. వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దట్. కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను. వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతవరకు వర్కౌట్ చేస్తారో చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తున్న వారికి పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చేపట్టాలనుకుంటోన్న నదుల అనుసంధానానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీనికి ప్రూఫ్ కూడా కనిపిస్తోంది. రాజస్థాన్లో 11 నదులను అనుసంధానించేందుకు గాను దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఫలితంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎదుర్కొంటోన్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు స్వయంగా ప్రధాని మోదీనే ప్రారంభిస్తారు అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించేశారు. అంటే అర్థం వాజ్పేయి కలలుగన్న నదుల అనుసంధానానికి పెద్ద అడుగు పడబోతుందనేదే అర్థం. ఉత్తరాదిన 40,000 కోట్లతో ప్రాజెక్టు చేపట్టినప్పుడు దక్షిణాదిన కూడా అంతే సమానమైన ప్రాజెక్టు కూడా చేపట్టాలిగా. అదే బనకచర్ల ప్రాజెక్ట్ అవుతుందనేది ఒక అంచనా. అదే జరిగితే సీఎం చంద్రబాబు చెప్పినట్టు బనకచర్ల నిజంగా ఒక గేమ్ చేంజర్. నిజానికి నదుల అనుసంధానం అనే ఆలోచన ఇప్పటిది కాదు. 150 ఏళ్లుగా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీకి చీఫ్ ఇంజనీర్గా ఉన్న సర్ ఆర్థర్ కాటన్ 19వ శతాబ్దంలోనే ఈ ప్రతిపాదన చేశారు. ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే భారతదేశానికి అసలు కరువు అనేదే ఉండబోదని ఆనాడే తేల్చి చెప్పేశారు కాటన్. పైగా అంతర్రాష్ట్ర జల రవాణా కూడా సాధ్యమవుతుంది కాబట్టి ధరల పెరుగుదలను కూడా నియంత్రించవచ్చని చెప్పారు. కానీ అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో అప్పటి జలవనరుల శాఖ మంత్రిగా చేసిన కేఎల్ రావు గంగా కావేరీ అనుసంధాన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ ప్రపోజల్ కూడా ఆగిపోయింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక నదుల అనుసంధానం అనే ఫైల్ కదిపారు. సాధ్యాసాధ్యాల కోసం అప్పటి కేంద్ర విద్యుత్ మంత్రి సురేష్ ప్రభు సారథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 2004లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవడంతో ఆ ప్రతిపాదన సాకారం కాలేదు. సో ఎలా అయినా సరే నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి వాజ్పేయి కలను నెరవేర్చాలనే పట్టుదలతో ఉంది కేంద్ర ప్రభుత్వం. నిజానికి 2016లోనే అప్పటి కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ లోక్సభలో నదుల అనుసంధానం ప్రాజెక్టు ప్రకటించారు. మహానది గోదావరి, గోదావరి కృష్ణ, కృష్ణా పెన్నా, పెన్నా కావేరి ఇలా దక్షిణాదిన ఉన్న నదుల అనుసంధానానికి 1,85,000 కోట్లు అవుతాయని, హిమాలయన్ కాంపోనెంట్లో నదుల లింకేజ్కు 3,75,000 కోట్లు అవుతాయని అంచనా వేశారు. కానీ ఆ ప్రతిపాదనకు తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలని వ్యతిరేకించేశాయి. 2018లో మరోసారి ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు కేంద్ర మంత్రి గడ్కరీ. అప్పట్లో గోదావరి మిగుల జలాలను కృష్ణా పెన్నా మీదుగా కావేరీకి తరలించే ప్రతిపాదన చేశారు. కానీ ఆ ప్రతిపాదన కూడా ఆగిపోయింది. ఈసారి ఇంకాస్త సీరియస్గా నదుల అనుసంధానంపై వెళ్లాలనుకుంటోంది కేంద్రం. అందుకే ఈసారి ఏపీలో ఈ ప్రాజెక్టును చేపట్టాలనే లక్ష్యంతో కొన్ని ప్రపోజల్స్తో ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. నదుల అనుసంధానాన్ని మొదటగా ఏపీలోనే ప్రారంభించాలని నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు చెప్పారు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు మరోమారు ఇదే అంశాన్ని చెప్పారు. పైగా ఇప్పుడున్న ధరలతో ఈ ప్రాజెక్టుని చేపడితేనే 80,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుందని, అలా కాదని ఆలస్యం చేస్తే
ప్రతి 5 ఏళ్లకు ఒక 50% వరకు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుందని చెప్పుకొచ్చారు. అంటే 80,000 కోట్ల ప్రాజెక్టు 1,60,000 కోట్లకు చేరుతోంది. ఈ వాదనను కేంద్ర మంత్రులకు చెప్పడంతో బనకచెర్లకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ దొరికిందనే ప్రచారం జరుగుతోంది. బనకచెర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. నదుల అనుసంధానం వల్ల ఏం ప్రయోజనమో సీఎం చంద్రబాబు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దేశానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది? నిపుణుల అంచనా ప్రకారం జస్ట్ 5 ఏళ్లలోనే ఇప్పుడున్న వ్యవసాయ ఉత్పత్తిని 100% పెంచేయచ్చు. అంటే దేశంలో దుర్భిక్షం అనేదే ఉండదు. పైగా రైతుల సగటు వార్షిక ఆదాయం ఎకరానికి 2,500 మాత్రమే ఉంది. నదుల అనుసంధానంతో ఎకరానికి 30,000 వరకు ఆదాయం పెరుగుతుందని ఒక అంచనా. నదుల అనుసంధానంతో జల రవాణాకు దారులు తెరుచుకుంటాయి. సో క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గుతుంది. ఇక వ్యవసాయ పరిశ్రమల అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. 10 ఏళ్లలోనే 10 లక్షల మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఉత్తరాదిన ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే వరదల నియంత్రణ సాధ్యమవుతుంది. సో ఇన్ని లాభాలున్నాయన్నమాట. ఒకవేళ కేంద్రం కనుక బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. సో ఆలోచన చాలా బాగుంది. ఎటొచ్చి సాంకేతిక అంశాలు, ఆర్థికపరమైన అవరోధాలే నదుల అనుసంధానానికి అడ్డుపడుతున్నాయి. మరి ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.